హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. బాబా గారి గురించి అయితే చెప్పాలనుకున్నాను నేను. ఈ మధ్య ఏంటో అండి, అన్ని బాబా గారి గురించి చూస్తున్నాను, అనుకోకుండానే చూస్తున్నానండి. ఎందుకో తెలీదు. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ముందైతే మన ఇంట్లో స్టిక్కర్ అయితే ఉండేది కాదు, పీకేసాను కదా. తర్వాత మళ్ళీ ఈరోజు అయితే అంటించాను అనమాట. అంటించి కొత్తగా అయితే ముగ్గేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ ముగ్గు చూస్తూ నేను చెప్పే విషయాలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మీకు కూడా అనుభూతి కలుగుతుందనమాట. బాబా గారి గురించి నిన్నటి వీడియోలో ఒక స్టోరీ అయితే షేర్ చేసుకున్నాను, ఒక ఆవిడ గురించి. ఇది ఇంకొక స్టోరీ అనుకోండి. చాలా మంచిదండి. బాబా గారు తన సమాధి దగ్గరే ఉంటూ భక్తులందరికీ కూడా ఏమేమి కావాలో అన్నీ తీర్చేవారు. అలాగే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన చెప్తాను చూడండి. అలాగే నా జీవితంలో కూడా ఒకటి జరిగింది, అది కూడా షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే బాబాగారి పారాయణం అయితే సచ్చరిత్ర కానీ, పారాయణం కానీ ఇవి ఉంటాయి కదా, వీటిల్లో అధ్యాయాలు అయితే ఉంటాయి. బాబాగారి గుడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చరిత్ర, సచ్చరిత్ర అక్కడ చదువుకోవడం కానీ, లేదంటే పారాయణం చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా. పారాయణ పుస్తకాలు ఉంటాయన్నమాట. అలా చేస్తూ ఉంటారు. అలా ఇండివిజువల్‌గా చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరు వ్యక్తిగతంగా తను ఈరోజు ఈ అధ్యాయం చదవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు అంటే ఆ గుడికి వచ్చిన భక్తులందరూ కూడా అందరూ కలిసి కూర్చొని నువ్వు ఒక అధ్యాయం చదువు, నేను ఒక అధ్యాయం చదువుతాను. ఇలా అందరూ కూడా చదివే వాళ్ళు ఉంటారనమాట. అలా ఒక గుడిలో ఇలా జరిగిందనమాట. అందరూ కూడా కూర్చొని ఎవరెవరి అధ్యాయాలు అంటే స్టార్ట్ చేసి చదువుకునేవారనమాట. అందులో ఒక ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆవిడ అనుకుంటుంది, నేను గుడికొచ్చాను కదా, నేను పారాయణం నా వంతు పారాయణం వచ్చేంత వరకు కూడా, నేను ఈ పారాయణం అయిపోయేంత వరకు కూడా ఏమి తినకుండా ఉండాలి. ఆ బాబా అనుగ్రహం నాకు దక్కాలి అని ఆవిడ నిష్ఠగా కోరుకొని, ఆవిడ బాబా గారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఆవిడంతట ఆవిడే అనుకొని తినకుండా కూర్చుంటుందనమాట. ఇంకా అందరూ చదువుతుంటారు. తను ముందుగా ప్రెగ్నెంట్ అండి. ప్రెగ్నెంట్ అనమాట. ఇంకా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఏవి కూడా బాబా ఎప్పుడు కూడా నాకు తినకుండా పూజలు చేయండి, నా పారాయణాలు చేయండి అని ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదండి. పస్తులుండి బాబా గారికి ఏ పూజలు చేయకూడదు, మనకు బాబా కూడా ఎక్కడ చెప్పలేదు. ఏదైనా పూజ చేయాలి అంటే మనం ఏదైనా సరే మనం తినకుండానే ప్రతి ఒక్క పూజ చేసుకుంటూ ఉంటాము. ఒక్క సాయిబాబా గారి పూజ మాత్రము తినైనా చేసుకోవచ్చండి. ఆయన మనకెక్కడ నాకు పస్తులుండేసి పూజలు చేయండి అని మనకు ఎక్కడ చెప్పలేదు కూడా. మనము ఏ పూజ అండి, ఎంత పెద్ద పూజ అయినా బాబాగారి పూజ తినేసి చేసుకోవచ్చండి. పస్తులుండి నాకు చెయ్యండి అని చెప్పలేదు. మనం అలా చెయ్యకూడదు కూడా. ఎందుకు అంటే ఒకటండి గమనించండి. మనము తినకుండా చేశామంటే ఒక పక్క మనకి ఆకలిగా ఉంటుంది. మనం ఏదైతే పూజ చేస్తున్నామో దాని మీద మనము మనసు లగ్నం చెయ్యలేమండి ఎప్పుడైనా సరే. బాబాగారి పూజ అలా కాదండి. తినేసి నిర్మలంగా బాగా మంచి మనసుతో కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చనమాట. ఇలా చెప్పాను కదా, ఒక ఆవిడ ప్రెగ్నెంట్‌గా ఉండి ఇలా అనుకుంటుంది, ఆ బాబాగారి ఆశీస్సులు నా మీద ఉండాలి, నేను తినను ఈరోజు అనేసి అనుకుంటుందనమాట. పారాయణం అయిపోయేంత వరకు కూడా. ప్రెగ్నెంట్‌గా ఉంది గదా, తనకు అవసరం గాకపోయినా కూడా లోపల బేబీకైతే ఏదో ఒకటి ఉండాలి కదా. తను కూడా ఎనర్జీగా ఉండాలి. తను హెల్త్ పాడవుతే లోపల బిడ్డ హెల్త్ కూడా పాడవుతుంది. ఇంకా ఇలా అనుకుందా, ఇలా అనుకోని అందరూ పారాయణం చేస్తున్నారనమాట. తన వంతు ఎప్పుడొచ్చిందో అప్పుడు 32వ అధ్యాయం అండి. 32, 33 ఆ అధ్యాయం తనకొచ్చింది. అందులో అందరూ చదివారు. తన వంతు వచ్చేసరికి అందులో ఏముందో తెలుసా? ఒక భక్తురాలనమాట. బాబాగారి దర్శనం అయ్యేంత వరకు, నేను ఆయన దర్శించుకునేంత వరకు కూడా నేను తినను అని చెప్పేసి అనుకుంటుందంట. ఇది ఎప్పుడు జరిగింది? పూర్వం బాబాగారు ఉన్నప్పుడు తనను కలవాలి అని చెప్పేసి అనుకుందంట ఒక భక్తురాలు. అనుకుంటుందనమాట. అనుకుంటూ వెళ్తుంది బాబాగారి దగ్గరికి. బాబాగారికి తెలిసిపోతుంది కదా, తన భక్తులు ఎట్లాంటి వారు, ఎలా ఉంటారు అని చెప్పేసి అన్నీ కూడా బాబాకి తెలుస్తుందండి. నా దగ్గరికి వచ్చావు నన్ను దర్శించుకోవడానికి, దర్శించుకున్నావు కదా, నువ్వు ముందు వెళ్ళి తినేసి రా అని చెప్పి చెప్తాడనమాట. అనుకోకుండా చూడండి, తను చదువుతున్న అధ్యాయంలోనే తనకు ఏదైతే తను ఒక స్థితిలో ఉండిపోతుందనమాట. నేను తినాలా వద్దా, తినాలా వద్దా అని అనుకుంటూనే ఉంటుంది.
పారాయణ మొదలు పెడుతుందనమాట. తను అనుకుంటున్న ఆ పరిస్థితిని బాబాగారు ఏ రూపంలో తనకి అందించారో చూశారు కదా! తను ప్రెగ్నెంటు, అందులో నేను తినకుండా పారాయణం చెయ్యాలి అని తను మొక్కుకుంది. తన అదే అధ్యాయంలో ఆ ప్రెగ్నెంట్ గల ఆవిడ బాబాగారిని దర్శించుకున్నంత వరకు నేను తినను అనుకోవడము, అదే అధ్యాయము బాబాగారి నోటితోనే ఆవిడకి చెప్పడము అక్కడ, "నువ్వు ముందు తినేసిరా" అని చెప్పడము. తనకున్న సందిగ్ధ పరిస్థితుల్లో తనకు చూసారా ఎంత బాగా, అంటే తనకు అనుకున్నది ఎలా వచ్చిందో. అనుకోని సంఘటనలు కూడా చాలా జరుగుతూ ఉంటాయండి. అనుకోని ఏవి జరగవు. అంతమంది పారాయణ చేస్తున్నారు. తనకే ఆ అధ్యాయం ఎందుకు రావాలి? అంతమందిలో ఎవరో ఒకరు చదివిండొచ్చు కదా! తన వంతొచ్చేసరికి అదే అధ్యాయం రావడము, తన ఉన్న పరిస్థితిని బాబాగారు చూడండి ఏ రూపంలో తనకు సమాధానం ఇచ్చారో. ఇలా అనుకోకుండా చాలా జరుగుతూ ఉంటాయండి. ఇంకొకటి, నా ఓల్డ్ వీడియోస్‌లో కూడా ఇది నేను షేర్ చేసుకున్నాను. మా హస్బెండ్‌కి జరిగిన ఒక సంఘటన అనమాట. అంటే మాకు ఫిల్టర్ వాటర్ అనేసి ఇది ఉందండి. అప్పుడు తను అక్కడ దాంట్లో ఉండేవారనమాట. అంటే అది చూసుకుంటూ ఉండేవారు. ఇప్పుడైతే లేదు. చూసుకుంటూ ఉండేవారనమాట. తను ఒక ఆటో తీసుకొని ఆటోలో పెద్ద డ్రమ్ ఉంటుంది కదా! 1000 లీటర్స్ కానీ, 500 లీటర్స్ కానీ ఇలా ఒక పెద్ద డ్రమ్ అయితే ఉంటుంది కదా! దానికి ఫుల్ ఫిల్టర్ వాటర్ పట్టేసుకొని పల్లెల్లో అప్పుడు వెళ్ళేవారనమాట. అప్పుడు వర్షాకాలం అండి. వర్షాకాలము ఒకటి చిన్నది బ్రిడ్జి లాగా ఉండింది. దాని కింద వాటర్ అన్నీ వచ్చేసాయి. అప్పుడు వర్షం పడలేదు. వర్షం ఆగిపోయింది. ఒక 2, 3 డేస్ బ్యాకు. ఇంకా ఆ నీళ్ళన్నీ ఆ బ్రిడ్జి కింద అయితే ఉండిపోయాయి అలాగే. అది కూడా రోడ్డే. రోడ్డు మీదే నీళ్లు నిలబడిపోయాయి తగ్గుండడం వల్ల. తను ఏంటంటే అది అనుకోకుండా ఆటో వచ్చేసి చెప్పాను కదా! 500 లీటర్సో ఎంతో అండి తెలీదు. అది గుర్తులేదు అప్పుడు. ఆ ఆ డ్రమ్ అనేది ఆటోలో పెట్టుకొని క్యాన్స్ మామూలుగా అయితే క్యాన్స్ రూపంలో వెళ్ళిపోయడం అలా జరుగుతూ ఉండేది. తనకప్పుడు ఆపరేషన్ అయిందండి. అంటే అపెండిక్స్ వల్ల ఆపరేషన్ అయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా వద్దు మొయ్యకూడదు బరువులన్నీ అని చెప్పేసి అలా క్యాన్ పెట్టుకున్నారు. పెద్ద డ్రమ్ అయితే పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇంకా మధ్యలో ఆగిపోయిందండి. అది ఊరు బయట ఊరికి మధ్యలో అంటే ఊరు స్టార్టింగు కాదనమాట. అది మిడిల్‌లో ఆగిపోయిందనమాట. అక్కడ కొద్ది దూరం ఆ బ్రిడ్జి దాటితే ఊరొస్తుంది. బ్రిడ్జి దాటక ముందు బ్రిడ్జి ఎంటర్ కాకముందు ఊరుంది. మధ్యలో అయితే ఈ బ్రిడ్జి ఉందండి. ఆ బ్రిడ్జి దగ్గర మధ్యలో ఆగిపోయిందనమాట. అది డౌను. అక్కడ ఇంకా అది బ్లాక్ అయిపోయింది కదా! అంటే వాటర్ ఉండిపోయాయి. ఎవ్వరు ఆ రూట్ వెళ్ళట్లేదు. ఇంకా వాటర్ కావాల్సిన వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు. వాటర్ కావాలి, వాటర్ కావాలని. అందుకని చెప్పేసి తను ఎలాగైనా వెళ్ళొచ్చులే ఏముంది అని చెప్పేసి బయలుదేరాననమాట. అది కొద్ది దూరం వెళ్ళగానే మిడిల్‌లో ఆగిపోయిందండి. మా హస్బెండ్ ఒక్కరే ఉన్నారు. దాన్ని ఎలా పైకి తీసుకెళ్ళగలరు? చాలా అప్పుడు బాబా గారిని మేము ఇప్పటికి కూడా బాగా నమ్ముతామండి. బాబా, బాబా అనుకుంటూనే ఆ ఆటోని తనొక్కరే అండి డౌను ఎలా ఉంటుందో అప్ కూడా అంటే పైకెళ్ళేటప్పుడు వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. అలా తనొక్కరే పైకి ఆటో తీసుకెళ్లారండి. ఆ రోజు అంటే అది ఉంటుంది కదా! పొగ వస్తుంది. దాంట్లోకి వాటర్ పోవడం కానీ, అలా స్టార్ట్ కాకుండా అలా ఏమీ లేదండి. అది నిండిపోయిందంట. అది కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. తను అది బయటకొచ్చిన వెంటనే నాకు కాల్ చేసి, "ఇలా జరిగిందమ్మా. ఇలా బాబా గారిని తలుచుకున్నాను. ఇలా జరిగిందని" చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పారనమాట. బాబా ఎక్కడైనా తను ఉన్న చోటే మనం వెళ్ళి బాబా గారిని దర్శించుకోవాలి, అంటే మొక్కుకోవాలి అని ఏమీ లేదండి. మనం ఎక్కడ అనుకుంటే అక్కడ మనకు బాబా గారు ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటారు. ప్రత్యక్షంగా మనం పక్కనున్నాడంటే పక్కనే ఉంటాడండి. అంటే మనకు అది ఒక అనుభూతి కలుగుతుందనమాట. ఇలా ఇంకొక విషయం కూడా నిన్నటి వీడియోలో షేర్ చేసుకున్నానండి. దాని లింక్ కూడా ఇస్తాను. ఒక్కసారి చూడండి. అలా కొన్ని కొన్ని చాలానే జరిగాయండి. ఇంకొకటి నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నాకు బాబా గారు చెప్పాను కదా! ఒకటి జరిగింది అని చెప్పేసి అది వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. థర్స్‌డే రోజు బాబాగారి సాయి దివ్య పూజ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. అది కూడా ఫ్రైడే రోజు షేర్ చేసుకుంటానండి. మీతో నాకు జరిగిన సంఘటనలు మొత్తం కూడా బాబాగారి గురించి ప్రతి ఒక్కటి వివరిస్తాను. నమ్మకం ఉండాలండి. నమ్మకంతో చేస్తే ఏదైనా ఆ బాబాగారు మన వెంట ఎప్పుడూ ఉంటారు.
మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారండి. నిజంగానే మనకు ఆలస్యం అవుతుందంటే దానికి కూడా ఏదో ఒకటి ఉంటుందండి. అది బాబాగారు మనకు తెలియజేస్తారు. ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి